మాన్య అక్కడ పానీపూరి తింటుంది. మేము రెడీ అయిపోయాము అందరం కంప్లీట్ గా. నేను రెడీ అయిపోయాను అండ్ మాన్య కూడా రెడీ అయిపోయింది. నేను రోజు లాంగ్ గౌన్ వేసుకున్నాను, గౌన్ ఆల్రెడీ చూసాను. అండ్ మాన్య రోజు వేసుకుంది ఇలాంటిది. అండ్ దానికి ఇలా హెయిర్ స్టైల్ చేస్తాను సింపుల్ గా. హెడ్ వాష్ చేసుకున్నాం ఇద్దరం. సో హెడ్ వాష్ చేసుకుని రెడీ అయిపోయాము. అండ్ మాన్య కూడా రెడీ అయ్యి ఇక్కడ డాడీతో పాటు ఉన్నాడు. అండ్ రెడీ అయిపోయి నుంచి బయటికి ఈజ్ వెరీ ఎక్సైటెడ్. వాడు బయటికి వెళ్ళాలంటే వాడు ఫస్ట్ రెడీగా ఉంటాడు ఎవరికైనా. అండ్ దిస్ ఇస్ మానియాస్ ఫేవరెట్ ప్లేస్. సో ఇది మానియా ఫేవరెట్ ప్లేస్ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తాం ఇది చూపిస్తారు. షీఈ్ వెరీ ఎక్సైటెడ్. అది ఇలా కాదు, బాగా అంటే బాగా ఎక్సైటెడ్ గా ఉంది అది. డాడీ మాన్యూ ఇంకా మాన్యా ముందే వెళ్ళిపోతున్నారు. ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో క్యాబ్ వస్తుంది. అండ్ నేను మమ్మీ వెనకాతలకు వస్తున్నాము. తమ్ముడు బండి మీద వస్తాడు. మేమందరూ క్యాబ్లో పోతాము. మమ్మీ ఇక్కడ మరీ టూ మచ్ గా వేడిగా ఉంది వైజాగ్లోని. వైజాగ్ కదా ఇట్స్ టూ మచ్. మాకు అక్కడ హైదరాబాద్ లో అయితే కాస్త కూస్తైనా పర్లేదు. ఇక్కడ ఎండ లేదు, బట్ స్టిల్ ఇట్స్ లైక్ ఉక్కు పెట్టేస్తుంది. చిరాగ్గా ఉంది, చాలా ఇరిటేషన్ గా ఉంది అనిపిస్తుంది. సో మాస్క్ పెట్టి మాట్లాడాలంటే ఊపిరి ఆగిపోతుంది అనిపిస్తుంది. బాకీ క్యాబ్ డ్రైవర్ ఇతను మీరు చూసుకోండి. ఇతను మాకు ఎక్కడి నుంచి తీసుకున్నాం అక్కడే దింపుతున్నారు. అసలు మర్యాద అంటూ మాట్లాడడం లేదు. ఏసీ ఆన్ చేయట్లేదు, మాస్క్ వేసుకోమంటున్నా. అందరికి తెలుసు మనకి ఏసీ ఆన్ చేయకుండా మాస్క్ వేసి ఎంత కష్టమని. సో చూసుకోవచ్చు ఎంత దారుణంగా ఉన్నారు. ఊబర్ ఇతను. సో ఊబర్ కి నేను మళ్ళీ ఫోన్ కాల్ చేస్తాను, నేను మెయిల్ కూడా పెడతాను. చాలా చాలా దారుణంగా కస్టమర్ సర్వీస్ ఉంది వాళ్ళది. అస్సలు బాగాలేదు కస్టమర్ సర్వీస్ వెళ్ళి. ఇది క్యాబ్ నెంబర్ అండి. చాలా 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 చండాలంగా బిహేవ్ చేస్తున్నా. అసలు మంచి అతను కాదు, చాలా చండాలంగా బిహేవ్ చేస్తున్నా. సో క్యాబ్ నెంబర్ ఒకసారి నోట్ చేస్తున్నాను, సెలీరియో బండి. అండ్ మీకు పంపిస్తాను. ఇది నేను ఫుల్ వైరల్ చేస్తాను. చాలా చాలా చండాలంగా ఉన్నారు. అస్సలు మాటలు సరిగా మాట్లాడలేదు. ఫ్యామిలీకి ఎక్కించిన తర్వాత నడి రోడ్లు ఇలా వదిలేశారు. సగం దూరం నుంచి తీసుకుని ఇలా వదిలేశారు. ఫ్యామిలీ మొత్తం చిన్నపైన తీసుకుని ఎక్కాము మేము. సగం దూరం వదిలేసాం. ఏసీ ఆన్ చేస్తే ఏసీ ఆన్ చేయట్లేదు సరిగాను. ప్యాసింజర్ మెసేజ్ వచ్చిందంటే అప్పటి నుంచి ఏసీ ఆన్ చేయాలి. చేయకుండా మమ్మల్ని చూసుకుని ఏసీ ఆన్ చేశారు. మేము మాస్క్ ఇక్కడ దాకా పెట్టుకున్నాము. ఇంకా ఊపిరి అందట్లేదు కాబట్టి మాస్క్ పెట్టుకోండి అని ప్రతిసారి మాకు తెలియదా? మేము చిన్నపిల్లమా? మాకు బాగా తెలుసు కదా. సో ప్లీజ్ దయించి ఇలాంటి క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళకి అసలు కంప్లైంట్ చేయండి. అని చేసినప్పుడు బాగా అసలు ఫుల్ గా యాక్షన్ తీసుకోండి. ఊబర్ కి చెప్తున్నాను, ఊబర్ కూడా చాలా చండాలంగా ఇలా క్యాబ్ కస్టమర్స్ చేయకూడదు. ఇప్పుడు వచ్చేసాము మానియా ఫేవరెట్ ప్లేస్ కి. బార్బిక్యూకి వచ్చాము. అండ్ రెస్టారెంట్ ఎంతలా ఉందో ఫుల్లీ రష్. అండ్ అక్కడ కిచెన్ చూడండి, ఫుల్లీ కనిపిస్తూనే ఉంటుంది మీకు బాగాను. అండ్ మాన్యా డాడీ వీళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసారు ముందు నుంచే. మేము లిఫ్ట్ లో వచ్చాము. చూడండి బాబు గారు కూడా ఉన్నాడు అక్కడ. ఇంకో క్యాబ్ బుక్ చేసుకొని రెస్టారెంట్ కి వెళ్ళాము మళ్ళీ మేము. నాది ఇప్పుడు బార్బిక్యూ గ్రిల్ వచ్చేసింది ఇక్కడ. సో వెయిట్ చేస్తున్నాము గ్రిల్ కోసం. బాబు గారు ఇక్కడ హై చైర్ లో కూర్చున్నాడు. తమ్ముడు ఇక్కడ బాబు చూపించేస్తాను. మాన్యా వాటి స్టార్ట్ చేసింది అని తిన్నాం. ఇక్కడ ఫ్రూట్స్ బార్బిక్యూ ఇచ్చారు, స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ అడుస్తున్నాడు బ్యాడ్ బాయ్ అడుస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు నేను కార్న్ కిందల్స్ తింటున్నాను. ఇంకా మాన్యా వెళ్ళింది చాక్లెట్ తాగడానికి. మాన్యా కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసింది వేడివేడిగాను. మాన్యా చాక్లెట్స్ అవి తెస్తుంది తినడానికి. మాన్యా జిలేబీ తెచ్చింది తినడానికి. ఇప్పుడు కారంగా ఉందా? నీకు ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చింది. ఇక్కడ చూడండి జిలేబీ. అండ్ ఇక్కడేమో చాక్లెట్ టైప్ ఏదో ఉంది. ఇక్కడ చిన్న చిన్న మఫిన్స్, కేక్స్ టైప్ చాక్లెట్ బాల్స్ ఉన్నాయి. అండ్ తమ్ముడు తీసుకుంటున్నాడు ఇక్కడ గులాబ్ జామున్. మా బాబు గారు కూడా తింటాడు గులాబ్ జామున్. సూపర్. అండ్ ఇందులో ఉన్నాయి డెజర్ట్స్. నాకు నచ్చిన డెజర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఖీర్, బాసుంది, ఫిర్నీ అన్నీ ఉన్నాయి. పేస్ట్రీస్ అండ్ ఫ్రూట్స్ పెట్టారు కింద. ఇక్కడేమో రకరకాలవి సలాడ్ టైప్ పెట్టారు. అండ్ పానీపూరి ఉంది అక్కడ. ఆమ్లెట్ చేసి పెట్టారు. ఇమీడియట్ గా ఆమ్లెట్ పెడతారు. చాలా బాగుంది. పానీపూరి కూడా పిల్లలు తినడానికి వెంటనే పెట్టారు. సో పానీపూరి ఎలా పెట్టారు ఇక్కడ. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఇలా ఇస్తారు వాళ్ళు. సో ఇట్స్ నైస్, చాలా బాగుంది. చూడండి ఇక్కడ వెంటనే చేసి ఇస్తారు వాళ్ళు వేడివేడిగా. ఏదైనాను వెజ్ నాన్ వెజ్ అన్ని ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ నాన్ వెజ్, వెజ్ వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. వెజ్ పాస్తా ఉంటుంది, స్వీట్స్ చాలా వెరైటీ, జిలేబీ, గులాబ్ జామున్ అవన్నీ ఉన్నాయి. సో అన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు తిరుగుతున్నాను, జస్ట్ తిరిగి తింటున్నాను. నేను ఇంకా మాన్య వెళ్తున్నాం మళ్ళీ ఏదైనా తేడానికి. మాన్య ఇంకా తమ్ముడు వెళ్ళాడు పాస్తా, పానీపూరి అవన్నీ తెచ్చుకోవడానికి. నేను ఇంకా
మాన్య కూడా తిరుగుతున్నాము, ఎక్కడికి వెళ్తామో చూసుకుంటున్నాము. సగం తినేసాం కదా. చూడండి చక్కగా అక్కడ డిజైన్ చేసి పెట్టారు. ఇది ఇక్కడ మౌత్ ఫ్రెష్నెస్ ఉన్నాయండి, సాసేజెస్ ఉన్నాయి, మస్టర్డ్ సాస్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ తమ్ముడేమో ఆమ్లెట్ చేయిస్తున్నాడు బాబుగడు కోసం. ఆమ్లెట్ తింటాడు వినా కారం కాకుండా. అండ్ మాన్య అక్కడ పానీపూరి తింటుంది. ఇప్పుడు వీళ్ళు కిచెన్ దగ్గరికి వచ్చాను చూపించాను. సో కిచెన్ చూసుకోండి వీళ్ళది అగ్గి ఎలా ఉంటుందో. అండ్ దే ఆర్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఇక్కడ. మళ్ళీ ఇందులో రైస్ అండ్ దాల్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి దాల్ మఖానీ, పనీర్, ఇక్కడికి వచ్చి అన్ని వెజ్ ఐటమ్స్ ఏదో పొటాటోస్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నూడిల్స్ ఉంది విత్ మంచూరియా సాస్. అండ్ ఇక్కడ ఏముంది బిర్యానీ, వెజ్ బిర్యానీ. వావ్. కానీ ఇక్కడికి వచ్చి తైర్ వడ, సలాడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కార్న్ ఏమైనా కావాలంటే కార్న్ తినొచ్చు చక్కగాను. అండ్ ఇక్కడ ఇవన్నీ నాన్ వెజ్ సైడ్స్. ఇక్కడ నాన్ వెజ్ లో ఏమన్నా చూద్దాం. చికెన్ ఉంది, ఇక్కడ కర్రీ. అండ్ దెన్ ఇక్కడ కూడా ఫ్రైడ్ రైస్ విత్ మంచూరియా. ఇక్కడ కూడా ఎగ్ కర్రీతో పాటు ఏదో ఉంది, ప్రాన్స్ అనుకుంటా. ఇక్కడ బ్రెడ్స్ ఉంది, కార్న్ తీసుకుంటే సూప్ ఉంది ఇక్కడ. సో సూప్ లో ఇక్కడ వెజ్ కార్న్ సూప్ ఇక్కడ పెట్టారు. మై గాడ్, సూప్స్ ఉన్నాయి. సూప్, కార్న్ సూప్ అవన్నీ ఉన్నాయని అనుకుంటాను. నాకు చూడండి అక్కడ కనిపిస్తుంది. ఇంత చక్కగా ఉంది కిచెన్ చూడండి. ఇంత మంచి కిచెన్ లో తినడానికి చాలా బాగుంటుంది కదా. మనీ అప్పుడు పాస్తా తింటుంది, పాస్తా చేసుకుని తెచ్చుకుంది అక్కడి నుంచి. ఓరే చూడండి. అండ్ పానీపూరి కూడా తెచ్చుకుని తినడానికి. పానీపూరి ఇది బాగుండేది. ఇది పానీపూరి కొంచెం వెరైటీగా ఉంది, ఇది డిఫరెంట్ టైప్ గా ఉంది. చాలా కరకరలాడుతూ క్రిస్పీ క్రిస్పీగా. అండ్ ఇక్కడ ఆమ్లెట్ బాగా చేసుకుని వాడు తినట్లేదు, సో వదిలేశాను. बना पड़ला हो गया हाथ डालने कुछ ज्यादा किसी चिंता कर चिंता हाथ देनी पड़ता आवेल వచ్చి దేగా. నేను ఇప్పుడు డెజర్ట్ తింటా. అప్పుడు తింట్లో ఉన్నాను. ఇంకా డెజర్ట్ తెచ్చుకున్నాను. జలేబీ ఇంకా పేస్ట్రీస్ తెచ్చుకున్నాను తిన్నాను. చాలా బాగున్నాయి. మా వాడేమో ఇది తిన్నాడు, డిలైట్ ఏదో క్రీమ్ ఉందంట, ఆ క్రీమ్ తిన్నాడు. చాలా బాగుంది, సాఫ్ట్ గా ఉంది, పిల్లలకి చాలా బాగుంటుంది. అండ్ కేక్ ఇస్ వెరీ ఆసమ్, ఫ్రెష్, చాలా బాగుంది, మెత్తగా ఉంది, చాలా సాఫ్ట్ గా ఉంది. నేను అసలు బిర్యానీ, నూడిల్స్ అవేం ముట్టుకోవాలి, బికాస్ అవన్నీ ఎప్పుడు తింటూనే ఉంటాం కదా. డెజర్ట్ ఇంకా స్టార్టర్ ఎక్కువ తినేసాను, చాలా బాగుంది. అక్కడ ఎవరితో బర్త్డే సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు. మా ఆయన కూర్చుంటే ఇప్పుడు వచ్చి ఇంకా చాలా వెళ్దాం పదా, దాని కూడా నాకు స్కర్ట్ ఇప్పిస్తుంది. స్కర్ట్ ఇప్పిసి కూర్చుంది. ఇప్పుడు ఎక్కువ అయిపోయిందని స్కర్ట్ వేసుకుని వచ్చింది, ఇప్పిసి కూర్చుని పోయింది. వాళ్ళు కూడా డాన్స్ చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. వాళ్ళు కూడా డాన్స్ చేసుకుంటున్నాడు. सजदे किए और हार चढ़ाए, खुशियों से आंखें चल के तो पलकों से पीते हैं, हम रिश्तों में जीते हैं, हम रिश्तों में जीते हैं, हम रिश्तों. మాది అయిపోయింది స్పెషల్ బార్బిక్యూ. అబ్సల్యూట్ బార్బిక్యూలో లంచ్ అయిపోయింది మాది. సో ఇప్పుడు వెళ్ళిపోతాం ఇంటికి. అండ్ ఇంటికి వెళ్ళి శుభ్రంగా రెస్ట్ తీసుకుంటాము. ఎందుకంటే అది ఎడిటింగ్ కూడా చేయలేదు, నేను ట్రావెలింగ్ కూడా ఎడిటింగ్ చేయలేదు. సో అది కూడా ఇంకా నాకు ఎడిటింగ్ చేయాలి. నేను ఇంకా మన పై రూమ్కి వచ్చాము రెస్ట్ తీసుకోవడానికి. అమ్మాయి తుమచ్చిగా తినేసాను. ఆబ్వియస్లీ అబ్సల్యూట్ బార్బిక్యూకి వెళ్ళి తినకుండా రాలేము కదా. అబ్సల్యూట్ బార్బిక్యూ వెళ్తున్నామంటే ఫుల్ ఆన్ తినేసి రావాలి. అండ్ మనీ రాగానే ఆల్రెడీ ఓన్లీ చడ్డీ వేసుకొని పడుకుంది, ఎందుకంటే దానికి కడుపు ఫుల్ నిండిపోయినదే చడ్డీ వేసుకొని పడుకుంది. నేను అబ్సల్యూట్ బార్బిక్యూ ది మీనింగ్ చెప్తా. అబ్సల్యూట్ అంటే తినడం, బార్బిక్యూ అంటే గ్రిల్లింగ్ చేద్దాం. నీ మొహం చేద్దాం, బార్బిక్యూ నీ మొహం చేద్దాం. ఫుల్ ఆన్ ఓన్లీ
పడుకుంది, డ్రైయర్ వేసుకుని పడుకుని పోయింది, అంతలా తినేసింది. నేను ప్యాంట్ అక్కడ ఇసిరేసింది. కాసేపు ఎదురు రెస్ట్ తీసుకుంటాము. నేను నైట్ పడుకున్నాము 9:30 దాకా, మార్నింగ్ పడుకున్నాము. బట్ స్టిల్ మళ్ళీ రెస్ట్ తీసుకుంటాము. ఎందుకంటే కూర్చొని ఇన్సేపు డ్రైవింగ్ చేసుకుని రావడం ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. సో కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్కి మ్యాడ్ ఎక్కుతాము. సో ముందు పడుకుని పోతాం ఇద్దరం. వెరీ 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 స్లీపీ, వెరీ స్లీపీ. నేను నిజంగా ఎడిటింగ్ కూడా చేయలేకపోతున్నా, నాకు అంతా నిద్ర వచ్చేస్తుంది. ఇలాగ ఎడిటింగ్ పట్టుకుంటున్నాను, చెవు దగ్గర పడుకుని పోతున్నాను, అంతలాగా అయిపోతుంది నాకు. సో ఐమ్ రియలీ టైర్డ్. సో ముందు పడుకుంటాను, కాసేపు ఎడిటింగ్ చేసుకుని పడుకుంటాను. క్యాండీ క్రష్ కూడా ఆడడం అవ్వదు, ఇంకా ఆ తర్వాత ఆడుకుంటాను. ప్రస్తుతానికైతే ముందు ఐ వాంట్ స్లీప్. మంజుని చూడండి ఎలా చేస్తున్నాడు వాళ్ళ అక్క దగ్గర. కింద అంతా పేచేసాడు క్లిప్లు. అక్కడి నుంచి ఇక్కడికి పరిగెడుతున్నాడు. బాయ్ మన్యు, మను బాబాయ్. మా డాడీ ఉన్నాడు, డాడీ దగ్గరికి వెళ్ళాడు. మన్య ఇంకా మనీ ఎదురు అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఇప్పుడు. దాంతో కాసేపు ఆడుకోవడానికి దాని ఇంటికి వెళ్తున్నారు. నేను ఇక మనీ 10:30 అయింది అని పై ఇంటికి వచ్చాము పడుకోవడానికి. అండ్ మనీ ఇప్పుడు అటుకులు తినేసి వచ్చి నేనేం తినలేదు, తినుకుని అలాగే వచ్చాను. టీ కూడా తాగబుద్ధి కాలేదు, ఎందుకంటే మధ్యాహ్నం తిన్నాం కదా, దాంతోపాటు దాహం వేసేస్తుంది, ఎక్కువ ఆకలి వేయట్లేదు. సో ఇప్పుడు నీళ్ళు మళ్ళీ తాగాలండి. నీళ్ళు పోస్తే నైట్కి చుచ్చు 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 అలా వెళ్తూనే ఉండాలి. పడుకోవడం తక్కువ, ఈ చుచ్చు ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు అందుకోసం పడుకుని పోతాం ఇద్దరం. మనీ ఆల్రెడీ దాని తారక మళ్ళీ స్టార్ట్ చేసింది చూడడం. రేపు మనీకి మళ్ళీ క్లాసెస్ స్టార్ట్, ఎల్లుండి ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ లేదు మనీకి, ఒక రోజు సెలవు ఇచ్చారు. అండ్ రేపు మార్నింగ్ మాకు బాబు గారిని తీసుకొని వ్యాక్సినేషన్ కోసం వెళ్ళాలి. సో నేను తమ్ముడు వెళ్తాం. వాడికి బ్రేక్ టైం నీకు అంత సేపు ఉండదు, 5-10 minutes చూద్దాం, రేపు చూద్దాం. సో ఎనీవేస్ వ్యూవర్స్, నేను ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో నచ్చిందా ప్లీజ్ కామెంట్ సెక్షన్ చెప్పడం అసలు నచ్చిపోకుండా. నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక్క లైక్ కొట్టేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. తో మళ్ళీ కుదురుతో ఇంకొక రోజు ఇంకొక కొత్త వీడియోతో. అప్పటిదాకా స్టే హోమ్, స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ 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 వ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. సీ యూ, బై బై, టేక్ కేర్, బై. నా నెయిల్ పాలిష్ ఒక్కటి చేస్తే బయటకు వచ్చేసింది. దాని నెయిల్ పాలిష్ అది ఏంటది, క్లియర్ పెయింట్ అంటారు కదా. ఈ వేలు ఏ వేలో పెట్టుకున్నది నువ్వు? ఈ వేల్లో పెట్టుకుంది అది. అవన్నీ చాలా బయటకు వచ్చింది తక్కువ అని. నాది ఇంకా పెట్టుకునే ఉన్నాను, చూడగలుగుతారు మీరు. షైనీ షైనీ, సగం ఊడిపోయింది, సగం ఉంది ఇంకా. బాగుంది డిజైన్. డిజైన్ బాగుందంట దానికి. ఎలాగుంది చూడండి. నెయిల్ పాలిష్ చూపించలేదు కదా, నేను గ్రీన్ పెట్టుకున్నాను అండ్ ఇదేమో ఇలా క్లియర్ పెయింట్ పెట్టాను. మాన్యాకి ఏమో యాష్ కలర్ పెట్టాను. అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ అది పట్టిదని అది పోయింది. బాగుంది డిజైన్. మళ్ళీ ఇంకొక పెట్టుకుంటాం, మళ్ళీ డిజైన్ చేసుకుంటాము. ఇంకొక పోతే మళ్ళీ కొంచెం డిజైన్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటాము. సో బాయ్ 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 బాయ్. గివ్ అ లైక్ ఫర్ దిస్ నెయిల్ పాలిష్. నో, ప్లీజ్ గివ్ అ లైక్ ఫర్ us. నో, గివ్ అ ఎంత కష్టపడుతున్నాం కదా, సో మా కోసం ఒక లైక్ ఇవ్వాలి మీరు. ఏంటి కష్టపడుతున్నా? కష్టపడట్లేదా? బయటికి వెళ్తున్నాము, తింటున్నాము, మేము అంతలా తిని మీకు చూపిస్తున్నాము. సో కష్టపడుతాం కదా. ఈటింగ్ మేము తింటున్నాం కదా, మీకు చూపిస్తాం సార్, దాన్ని కష్టపడడం అంటే వాళ్ళకి ఆకలేసేస్తుంది. మంచిది కదా, మీరు కూడా వెళ్ళి తింటారు కదా. అప్పుడు మమ్మల్ని చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు. సో బయటికి వెళ్ళి మీరు కూడా మంచి మంచి ఫుడ్ తింటారు. సో ప్లీజ్ వెళ్ళండి, ఎంజాయ్ చేసుకోండి లైఫ్ కి. లైఫ్ ఎంజాయ్ చేయకపోతే అవ్వదు. ఎంతసేపు లైఫ్ పట్టుకొని ఏడుస్తే లైఫ్ మమ్మల్ని ఇంకా ఏడిపిస్తుంది. సో లైఫ్ ని ఎలా ఉండదు అంతపాటు ఉండండి, ఎంజాయ్ చేసుకోండి. సో బాయ్. ఇప్పుడు మేము పడుకుని 30 అయిపోయింది. బాబా బాబా బాయ్. Sometimes it happens every day that someone goes away and it feels like a bad dream. When this happens, how can